నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు కళ్యాణ రసం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పెళ్ళిళ్ళలో బంతి భోజనాల్లో పెడుతూ ఉంటారు కదా, ఈ రసం చాలా రుచిగా ఉంటుంది కదా. మరి దీని రెసిపీ ఏంటో చూసేద్దామా. ఇది రొంప కానీ జలుబు కానీ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అంత హెల్దీ. తప్పకుండా అందరూ ట్రై చేయవలసిన రెసిపీ అండి. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. దీనికోసం ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల కందిపప్పును వేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుని ఒక అర గ్లాస్ వాటర్ని పోసుకుని టైం ఉంటే నానబెట్టుకోండి, లేదంటే కుక్కర్లోకి పెట్టుకుని దీన్ని మెత్తగా కుక్ అయ్యేంత వరకు కూడా ఒక 5-6 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత దంచుకునేది తీసుకుని దాంట్లోకి 7-8 వెల్లుల్లిపాయలని వేసుకుని కచ్చాబచాగా అయ్యేంత వరకు కూడా దీన్ని ఇలా గ్రైండ్ చేసేసుకోండి. మిక్సీలో వేస్తే పేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా రాయితో పక్కలు కొట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా క్రష్ అయిన తర్వాత దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి. మరొక బౌల్ని తీసుకుని దాంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసేసుకుని వాటర్ని పోసుకుని నానబెట్టుకోండి. వేడి నీళ్ళు పోసుకుంటే చింతపండు తొందరగా వచ్చేస్తుంది అన్నమాట రసం. ఈ లోపు మనం ఉడకపెట్టుకున్న పప్పు కూడా ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది అండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, అలానే ఒక 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వీటినన్నిటిని కూడా కొద్దిగా వేయించుకోండి. అంటే మంచి అరోమా వస్తూ ఉంటుందండి, అప్పటి వరకు వేయించుకోవాలి. సిమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి. చూసారు కదా, కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యి కందిపప్పు లైట్గా కలర్ మారుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో దీన్ని పక్కకు తీసుకుని చల్లారిపోయిన తర్వాత పౌడర్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టీ స్పూన్ల నూనె వేసుకుని ఒక రెమ్మ కరివేపాకు, అలానే ఒక పెద్ద టమాటో వేసుకోండి. అలానే ఒక అర టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని టమాటోస్ మెత్తగా మగ్గేంత వరకు కూడా వీటిని మగ్గించుకోండి. ఒక 5 నిమిషాలకి టమాటోస్ మెత్తగా మగ్గిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ని పోసుకుని రసం తీసుకుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు దీన్ని మరగనివ్వండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టండి. ఇలా మరగతం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని 5 నిమిషాల పాటు అలానే మరగనివ్వండి. అలానే మనం కందిపప్పు ఉడకపెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఒక అర గ్లాస్ వాటర్ని పోసుకుని ఈ విధంగా చేసుకుని రెడీగా పెట్టేసుకోండి. 5 నిమిషాలు అయిన తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పు నీళ్ళని కూడా వేసేసుకుని అలానే కన్సిస్టెన్సీని చూసుకుని దీంట్లోకి వాటర్ని పోసుకోండి. నేనైతే ఒక గ్లాసున్నర దాకా కూడా వాటర్ని పోసానండి. చింతపండు రసం తీసుకోవడానికి 1 గ్లాసు, పప్పు ఉడికించక ముందు ఉడికించిన తర్వాత కలిపి 1 గ్లాసు, అలానే ఇప్పుడు 1 గ్లాసున్నర వేసానండి. అంటే 3.5 గ్లాసుల దాకా వాటర్ని పోసుకున్నాను. అన్నీ అని చెప్పేదానికన్నా కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ని పోసుకోండి. అలానే దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇదంతా కూడా చక్కగా ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్, అలానే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని కూడా వేసేసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలిసేంత వరకు బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మరగనివ్వండి. ఈలోపు వేరొక స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు, అలానే ఒక పెద్ద ఎండుమిర్చి, అలానే కొద్దిగా ఇంగువ వేసుకుని ఇదంతా కూడా చక్కగా వేగనివ్వండి. ఈ తాలింపు బాగా వేగిపోయిన తర్వాత రసం పక్క స్టవ్ మీద బాయిల్ అవుతుంటుంది కదా, దాంట్లోకి వేసేసుకుని బాగా కలిపేసుకుని సాల్ట్ని చెక్ చేసుకుని సాల్ట్ వేసుకుని అలానే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని 1 నిమిషం పాటు జస్ట్ మరగనిచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోండి. ఇంతేనండి, ఇంత సింపుల్గా కళ్యాణ రసాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.